మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. మొట్టమొదటిగా నువ్వు దేవుని తట్టు తిరగాలట. అంటే ఇప్పుడు ఎవరి తట్టు తిరిగి ఉన్నావు? లోకం తట్టు తిరిగి ఉన్నావు, పాపం వైపు తిరిగి ఉన్నావు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ కూడా నిన్ను మోసగిస్తాయి. Prodigal son, when you see Luke chapter 15 was 11-32, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనం మనం చదివినట్లయితే, he was fighting with his father. తప్పిపోయిన కుమారుడు తన తండ్రితోటి పోరాడుతున్నాడు. He took the money from his father and ran into the other nation. తండ్రి దగ్గర నుండి తన సొమ్మును తీసుకొని దూరదేశానికి పయనమయ్యాడు. He enjoyed all his money, he wasted all his money. ఆ కాలంలో లోకం ఏదైతే ఆశలు చూపించిందో ఆ ఆశలన్నింటికీ తన డబ్బును వేయపరిచాడు. Now he is disappointed, తను కృంగిపోయాడు, discouraged, నిరాశలో ఉన్నాడు. just sat down with the pigs and eating the food of the pigs. పందులకు వేసేటువంటి ఆహారాన్ని తింటూ తన కాలాన్ని వెలబుచ్చుతున్నాడు. Then he remembered, తను వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు, why am I living like this? నేను ఈ విధంగా ఎందుకు జీవిస్తున్నాను? Many workers are coming to my father's house and enjoying the food, నా తండ్రి యొద్దకు అనేక మంది పనివారు వస్తున్నారు, అక్కడ ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటున్నారు. and they are working with my dad. మా తండ్రి గారితో అందరూ కూడా పని చేస్తున్నారు. I belong to the same house, నేను ఆ ఇంటికే చెందిన వాడను, but I am not able to go there. నేను అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. I fought with my father, నా తండ్రితో నేను పోరాడాను, I took his positions, నా స్థితిని కోల్పోయాను, I destroyed my life. నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. He realized lately, అరే నా బ్రతుకు మారాలి, నేను దేవునికి ఇష్టంగా బతకాలి, నా మనసు మార్చుకోవాలి, నేను పద్ధతిగా ఉన్నానా, దేవుని ట్రాక్ లో ఉన్నానా, ట్రాక్ తప్పానా? ఆ రియలైజేషన్ మనిషిని రిపెంటెన్స్ లోకి తీసుకెళ్తుంది. లేకపోతే రియలైజేషన్ లేని అనేక మంది వాళ్ళ జీవితాల నిండా మునిగిపోయే విధంగా వారి చేతులారా వారు పాటు చేసుకుంటున్నారు. ఎన్నోసార్లు చెప్పినా వినకుండా డ్రగ్స్ అలవాటు పడుతూ, డ్రగ్ తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే ఏమైందిలని వెళ్ళి, వీడియో గేమ్స్ వద్దన్నా ఏమైందిలని ఆడుతూ, అలా ఆల్కహాల్ వద్దన్నా ఏమైంది లేదు సరదాకని చెప్పి తాగి వాటికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గనుకనే బానిస బ్రతుకు మనకొద్దు. అందుకే దేవుడు అంటే, నా తట్టు తిరగండి, మిమ్మల్ని ఎందులో బానిసలుగా ఉన్న దానిని విడిపిస్తాను. తండ్రి తట్టు కుమారుడు తిరిగినప్పుడు కుమారుడికి తండ్రి యొద్ద నుండి దయ, ప్రేమ, కనికిరము, ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు మన తండ్రి ఎవరో చేయెత్తి చెప్పగలరా? జీసస్. ఆయన తట్టు మనం తిరగాలి. ఆయన తట్టు తిరగడం ఎలా? వాక్యానికి లోబడ్డం, దేవుని సన్నిధిలో పాపంలో ఒప్పుకోవడం, నీ చిత్తం చేస్తాను ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తమేనాయనా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు దేవుని తట్టు తిరుగుతున్నావు. దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని తట్టు తిరిగావు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన తట్టు తిరుగుతున్నావు. వాక్యం ధ్యానిస్తున్నావు అంటే ఆయన తట్టు తిరుగుతున్నావు. వాక్యం చదివి వింటున్నావు, బైబిల్ వాక్యాలు వింటున్నావు అంటే ఆయన తట్టు నువ్వు తిరుగుతున్నావు. ప్రార్థించు. దేవుని బిడ్డలు, పెద్దలు, చిన్నలందరూ కూడా, అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుదాం. చేతులు పైకెత్తి అడుగుదామా? మన్నించండి, రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ అభిషేకం మాకు దయచేయండి, ఆత్మ కార్యములు జరిగించండి. అద్భుతకరుడు నాయనా, నీ వైపు చూసే మనసు నాకు దయచేయి. నీ తట్టు తిరిగినప్పుడు వెలుగు కలుగుతుందన్నావు ప్రభా. వారు నీ తట్టు చూడగా వారిలో చీకటిని వెళ్ళగొట్టావు. ఇదిగో ప్రార్థిస్తున్న బిడ్డలు, వారి బ్రతుకులు ఎదుర్కొన్న అంధకారం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బలహీనత, అనేకమైన అవమానాలు, ఎన్ని విధాలైన సమస్యలున్నా వారి ఇళ్లలో, వారి జీవితాల్లో ఉన్న చీకటి యేసు నామములో తొలగిపోనుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.